హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. ఈ రోజు స్పెషల్ వచ్చేసి పొట్లకాయ అండి. పొట్లకాయ తోటి రకరకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. పాలు పోసి పొట్లకాయ, నెక్స్ట్ తెలగపిండి పొట్లకాయ, ఇలాగ. కానీ పిల్లలు సైతం చక్కగా తినేటువంటి కమ్మని పొట్లకాయ ఫ్రై అయితే ఎలా చేయాలనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా చిన్నతనంలో అయితే మాకు పాదులు పెట్టేవారు అనమాట. పాదులప్పుడు కిందకి ఇలా వేలాడుతూ ఉంది అండి ఆ పొట్లకాయలు, స్నేక్ గార్డ్స్. నిజంగానే చీకట్లో వెళ్తే మనకి అవి స్నేక్స్ ఏమో అని భయపడేవాళ్ళం కూడాను. కానీ ప్రెసెంట్ ఉన్న డేస్ లో మాట ఇలాంటి చిన్న చిన్న పొట్లకాయలు కూడా వస్తున్నాయండి. ఇటు సైడ్ అయితే ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇవైతే తెచ్చుకున్నాను. ఫ్రై అనేసరికి మసాలాలు పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడాలు, ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి స్పైసీగా కాదండి, చాలా కమ్మగా మన పాతకాలంలో చేసుకునే విధంగా అన్నమాట. వెల్లుల్లిపాయలు వేసుకుని నెక్స్ట్ తాలింపు గింజలు వేసి నేను ఈ ఫ్రై అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా పైన మనము ఇలాగా పీల్ అవుట్ చేసేసుకుని చక్కగా చిన్న చిన్న పీసులు అండి, వీలైనంత సన్నగా అయితే తరుక్కోవాలన్నమాట. దీనికోసం అయితేనండి లైట్ గా మనకి ఇలా అనుకోవాలి అంతే. చూస్తున్నారు కదా, ఇలా పైన అంతే తప్ప ఓ తీసేయకూడదు. కండ అయితే తీయకూడదండి, జస్ట్ మీరు ఇలా అంటే చాలు. పైన ఉన్నటువంటి వైట్ ఉంది కదా, వైట్నెస్ పోయే వరకు అంటే సరిపోతుంది. లేదంటే నైఫ్ తోటి మీరు ఇలా మాట మీరు అనుకుంటే వచ్చేస్తుంది. జస్ట్ పైన ఉన్నటువంటి స్కిన్ ఒకటి తీస్తున్నానండి, కండ్లోకి పోదన్నమాట. మీరు ఒకవేళ దీంతో తీస్తే కాస్త కండ అనేది పోతుంది, కానీ ఇలా నైఫ్ తోటి పైన ఇలా అంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలాగా మనము తీసేసుకోవడమే. పైన ఉన్నటువంటి వైట్నెస్ అంతా పోయింది కదా, శుభ్రంగా ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనకి లోపల సీడ్స్ ఉంటాయి, సీడ్స్ ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ నైఫ్ తోటి ఎలా అంటే సీడ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఇలా చక్కగా సీడ్స్ తీసేసుకున్న తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా వీలైనంత సన్నంగా పొడవుగా మాట ముక్కల కింద కట్ చేసేసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇంత చిన్న పీసెస్ కింద అయితే కట్ చేయాలి. తింటున్నప్పుడు అండి పెద్ద పెద్ద పీసెస్ కన్నా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే ఈజీగా ఉంటది. సో అందుకని చెప్పి ఈ కర్రీకి ఈ విధంగా చేసుకుంటున్నా. దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. జనరల్ గా పొట్లకాయ, బీరకాయ అనేటప్పటికి పచ్చిమ కూరలు అని చెప్పేసి పక్కన పెడతారేమో, కానీ వీటితోటి టేస్టీగా మాట మంచిగా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ సైజు పీసెస్ అన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి, పొట్లకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రై అనేది తొందరగా మగ్గాలి అంటే ఆయిల్ తక్కువ పడాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయిపోవాలి. ఏం లేదండి, అదేంటంటే మీకు ఇలాంటి ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మీరు బీరకాయ అయినా సరే, దొండకాయ అయినా సరే, ఏ వెజిటబుల్ అయినా సరే ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో మాట మనం సాల్ట్ ముందే యాడ్ చేసేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు, లేదంటే సాల్ట్. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. ఇదిగోండి, పింక్ సాల్ట్ మాట కొంచెం వేసేసుకుని మనం ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇలాగా పొట్లకాయ పీసెస్ కి సాల్ట్ అప్లై చేసి పక్కన పెట్టాం కదా. ఇప్పుడైతే తాలింపు రెడీ చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని, తర్వాత నేను ఆల్రెడీ అండి వెల్లుల్లిపాయి ఇలాగా చితక్ కొట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ వెల్లుల్లి అంతటిని కూడా మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి కాస్త వేగనివ్వాలి ముందు. ఈ ఫ్రై అండి యాక్చువల్ గా మనకి వర్షాకాలంలో, శీతాకాలంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు బాగుంటది కదా, ఆ టైంలో మాట ఇలాంటివి ప్రిపేర్ చేసి పెడతారు అనమాట. సో నేనైతే మా ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని కొంచెం వేగిన తర్వాత వెంటనే మాట
కట్ చేసినటువంటి పొట్లకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. పొట్లకాయలండి బాగా ముదిరిపోయినాయి కాకుండా కొంచెం లేతగా ఉన్న పొట్లకాయలు అయితే తీసుకోండి. మీకు పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. కొంచెం స్మూత్ గా ఉందనుకో అది లేతగా ఉన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవడమే. ఇదిగోండి ఈ విధంగా మాట బాగా దగ్గరగా అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకుని ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటదండి. ఇది ఫ్రై అవడానికి అయితేనండి 20 నుంచి 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఎప్పుడు కూడా ఈ ఫ్రైని సిమ్ లో పెట్టుకుని మాత్రమే మగ్గించుకోవాలన్నమాట. ఫైనల్ గా మాట ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అయితే మనం సాంబారు లేదంటే మజ్జిగ చారు ఇలాంటి కాంబినేషన్ లో మాట మనం తినొచ్చు. ఉల్లిపాయ తిన్ను అన్న వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయితే అప్పుడప్పుడు మాత్రమే కాదండి, ఎనీ టైం చేసుకోవచ్చు ఈ ఫ్రైని. ప్రెసెంట్ అయితే మనకి పొట్లకాయలు అనేవి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి అన్నమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను చేసినటువంటి ఈ పొట్లకాయ ఫ్రై నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.